సొల్లు శేఖర్కి జై, సొల్లు శేఖర్కి జై. మన గుర్తు నిమ్మకాయ, మన గుర్తు నిమ్మకాయ. ఇంకా నయం ఒట్టకాయ నెట్టుకోవాల్సింది. రే ఎవర్రాలు? మన ఆపోజిట్ పార్టీ కుర్రవాళ్ళండి వాళ్ళు. ఇదిగో తల్లి, మీ అమూలమైన ఓటు ఈసారి నిమ్మకాయ గుర్తుపై వేసి నన్ను గెలిపించారనుకోండి. నేను గాని గెలిస్తే ఇంక మీరు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. అదేంటండి అలాగంటున్నారు? ఎందుకంటే గెలిచిన తర్వాత ఇంక మీ ఇల్లు కబ్జా చేసి మాడదొబ్బుతాడు. ఎవరాడు? బ్రో, మన ఆపోజిషన్ పార్టీ కుర్రోడు బ్రో. వాడి మాటలు పట్టించుకోకండి మీరు. ఏం పెద్ద అయినా బాగున్నావా? బాగున్నాను బాబు. ఈసారి నిమ్మకాయ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించావు అనుకో, పింఛని 4000 చేస్తాను, చూసుకోమని నీకు. పింఛని 4000 చేస్తాడు, ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం లేకుండా చేస్తాడు. అప్పుడు ఆ 4000 అట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తాత నువ్వు. రే వాళ్ళ టార్చర్ ఎక్కువైపోతుంది, పక్కకు పొమ్మనంటారా వాళ్ళని. వాట్సాప్ బ్రో, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు బ్రో వాళ్ళతో, మన పని మనం చూసుకుందాం రా బ్రో. ఇదిగో పెద్దమ్మ, ఈసారి నిమ్మకాయ గుర్తుపై ఓటు వేసి నన్ను గని గెలిపిస్తే మీ ఇంటింటికి కులాలు వేయిస్తాను. ఈడి మాటలు నమ్మి ఓటేస్తే ఇంటింటికి కుళాయిలు ఇస్తాడు, నెలకోసారి నీళ్ళు ఇస్తాడు. అప్పటికేం దోలదేరు మనకనే. నేను మీ అందరికీ కన్న బిడ్డలాంటి వాణ్ణి. ఈసారికి నిమ్మకాయ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి. మీకు నమ్మకం లేకపోతే మీ కన్నబిడ్డగా ఇదిగోండి బాండ్ పేపర్లు తీసుకొచ్చాను, మీ కన్నబిడ్డ చేసుకోండి దాని మీద సంతకం చేసి. అమ్మడి అమ్మ పెద్ద స్కెచ్ చేశాడు. మీరు కన్నబిడ్డగా కానీ సంతకం చేస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి మీ ఆస్తిలో ఓటర్ దొబ్బుకెళ్ళడం చూస్తుండే దొంగ నా కొడుకు. ఎట్టు బ్రో వాళ్ళు చెప్తుంటే నాకు లైట్ గా నిజం అనిపిస్తుంది. ఇది ఈ గోదగుంటలో వచ్చే ఓట్లన్నీ సరిదొబ్బేలో ఉన్నారు. అక్కలారా అమ్మలారా, అయ్యలారా అన్నలారా, నన్ను నమ్మి నిమ్మకాయ గుర్తుపై మీరు ఓటు వేస్తే మీ పిల్లల అందరి భవిష్యత్తు కోసం మన ఊరి వెనకాతల ఐటీ కంపెనీ తీసుకొస్తాను. అమ్మ బాబోయ్, వీడి చెప్తే ఐస్ క్రీమ్ బండి రాడు, అలాంటిది ఐటీ కంపెనీని తీసుకొస్తాడండి. ఈడి మాటలోను వీడిని నమ్మగాని మీరు గెలిపిస్తే ఇంక మీ పిల్లల భవిష్యత్తు అంతే. డిగ్రీలు బీటెక్లు చేసుకుని గ్రౌండ్ లో ఐస్ ఐస్, పుల్ ఐస్, పాల్ ఐస్, వెన్నెల ఐస్ అని నమ్ముకోవడమే. పట్టించుకోకండి. నన్ను నమ్మి నిమ్మకాయ గుర్తుపై గాని ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ ప్రతి ఇంటికి బెంచు కారు ఇస్తాను. ముందు ఊర్లో రావడానికి రోడ్లు లేవు గాని వీడు ప్రతి ఇంటికి బెంచ్ కారు ఇస్తాడంట. ఆ కారు తీసి ఏం చేయాలి? మడిచి గువ్వలో ఎట్టుకోవాలా? హే బ్రో, కారు గువ్వలోకి వెళ్తా కదేటి బ్రో? మనం ఇచ్చే కార్లు వెళ్తలేరా, మనం ఇస్తామా చేస్తామా, ఏదో మాట వరుస మాట ఇస్తున్నాం అంతే. నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ పిల్లలందరినీ అంబానీలాగా మార్చుతాను. అంబానీ కాదురా, నిన్ను నమ్ముకొని ఓటు వేస్తే వాళ్ళని అడుక్కుంటూ వాళ్ళు చేస్తావు. నాకు తెలీదా నీ సంగతి? సరే సరే, మిగతాది ఏమనంటే రాత్రి చూసుకోవచ్చు. మన గుర్తు ఉంది కదా, మన ఓటు. హే ఆంటీ బ్రో, ఇదిగో మీ ఇంట్లో ఇద్దరున్నారు, ఓటుకి 2000 చొప్పున 4000 తీసుకో, మన నిమ్మకాయ గుర్తుకే ఓటేయి. అదేంటి పక్క ఊర్లో ఓటుకి 3000 కదా ఇస్తున్నారు? ఆంటీ బ్రో అదా, ఈ సొలి శేఖర్ కూడా నమ్మి ఎవడ అప్పు ఇవ్వలేదంట, అందుకని ఈసారికి 2000తో అడ్జస్ట్ అయిపోండి. రే నువ్వెవడ పార్టీరా? నా పార్టీయా లేదంటే అపోజిషన్ పార్టీరా? మాట్లాడితే నా మీద సెటైర్లు ఎత్తనా నువ్వు? నువ్వు ఉండు బ్రో సొలి శేఖర్ బ్రో, నేను ఏదో ఒకలాగా అక్కడ అడ్జస్ట్ చేస్తున్నానా, అమౌంట్ తక్కువ అయినా నువ్వు మళ్ళీ మధ్యలో పేలుతున్నావు. ఇదిగో పంతులు బ్రో, మీ ఇంట్లో నువ్వు అక్కడవే ఉంటావు కాబట్టి 2000 ప్లస్ 50 రూపాయలు రాత్రి పూజ చెయ్యి. మరి సోలశేఖర్ కూడా గెలాలని మర్చిపోక. హే రాణి, నువ్వు వచ్చావేటి రాణి బ్రో? సరే ఇదిగో నీకు మాత్రం సపరేట్గా ఓటుకి 3000 ఇస్తున్నాను, ఎంజాయ్. గుర్తు మర్చిపోకు, నిమ్మకాయ సోలశేఖర్. రాత్రికి ఫోన్ చేయి, ఎక్కడన్నా ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఈ 3000 ఇందులో ఏమన్నా డబ్బులు మిగిలితే వేసుకొని వచ్చేస్తాను. ఓకేనా బ్రో? రాణి బ్రో. ఈ చేతనా కొడుకులు అందరూ నా పార్టీలోనే ఉన్నారే. చిచ్చి చిచ్చి. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు,
ఇదిగో మీరు డబ్బులు ఎవరి దగ్గర దొబ్బినా పర్లేదు, కానీ ఓటేసే ముందు ఆ దొంగ నా కొడుక కాదో చూసుకుని వేసుకోండి చాలు. ఈ లోకలో నన్ను దోపడానికి ముందుగానే నిజాలని చెప్పేస్తున్నారు. సరిపోయింది. బ్రో సరిపోయే బ్రో డబ్బులు, జాగ్రత్తగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంకా ఒరే నేను ఇచ్చింది నీకు 50 మందికి పంచమని రా, ఇక్కడ 10 మంది కూడా లేరు కదరా. మిగతాయి మా ఖర్చులకు బ్రో. ముందే ఇక్కడ ఉన్న ముసలోళ్ళకి బ్రాండ్లు వేస్తే మొఖాలు పొంగిపోతున్నాయి, మళ్ళీ సీపు దొరకట్లేదు. ఏదో ఒకలాగా సీపు బెత్తాయించాలి కదా వాళ్ళ కోసం నైట్కి. రే బాబు, ఆ సీప్ లో మమ్మల్ని కూడా కలుపుకోరా బాబు, మేము వచ్చేస్తాం నైట్ పార్టీకి. ఓకే బ్రో, వచ్చండి మిమ్మల్ని కాకుండా ఎవరో పిలుస్తాను. మరి నైట్ సిట్టింగ్ వేద్దాం, వచ్చండి మాట్లాడుకోవచ్చు అక్కడ. ఇలాంటి నాయకులు చాలా మంది మీ గ్రామాల్లో ప్రచారాలు చేస్తున్నారు. పావు గంటలో కూర్చొని తాగే 150 రూపాయలు మందుకో, లేదా ఒక్కసారి కట్టుకొని పాడేసే చీరకో, 2 రోజుల్లో ఖర్చు పెట్టే 2000 రూపాయల నోటుకో చాలా మంది ప్రజలు వాళ్ళ విలువైన ఓటుని అమ్ముకుంటున్నారు. మీరు వేసే ఒక్కొక్క ఓటు చాలా విలువైనది. ఈ రోజు మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తు. ఎలక్షన్ ముందు రోజు మీకు డబ్బులిచ్చి ఎలక్షన్ తర్వాత కనబడలేని వాడికన్నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ కష్టసుఖాల్లో తోడుగా ఉన్నవాడే నాయకుడు. దయచేసి మీ ఓటుని అమ్ముకోకండి. ఓట్ ఫర్ రైట్ పర్సన్. మీ పిల్లల భవిష్యత్ మీరు వేసే ఈ ఓటుపైనే ఆధారపడి ఉంటుంది. మీ నియోజకవర్గంలో పోటీ చేసే నాయకుల్లో ఎవరు రైట్ పర్సనో వాళ్ళ పేరుని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే నెక్స్ట్ వీడియో మీ మొబైల్లో వెతుక్కోకుండా వస్తుంది.